అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మధు అగ్రికల్చర్. నా పేరు మధు. మొదటిగా ఈరోజు ఈ వీడియోలో వివిధ మార్కెట్లో మామిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా హైదరాబాద్లో మనకు ఈరోజు మార్కెట్లో ఈరోజు డేట్ వచ్చేసి 21/6/2026, 21 జూన్ 2026. ఈరోజు మా హైదరాబాద్ మార్కెట్లో మనకు 250 బండ్ల వరకు వచ్చినాయని తెలుస్తుంది. ఈరోజు మార్కెట్ విషయాలు చూసినట్లయితే బంగినపల్లి హైదరాబాద్ మార్కెట్లో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంది. మీడియం ప్రైస్ వచ్చేసి 40-45 ఉంది. టాప్ రేట్ వచ్చేసి 50 రూపీస్ 50 రూపాయలుగా ఉంది. ఇది హైదరాబాద్ మార్కెట్లో బంగినపల్లి. నెక్స్ట్ వచ్చేసి హిమాయత్ అనేది 50 రూపాయల నుంచి 150 రూపాయలు. టాప్ రేట్ వచ్చేసి 150 రూపాయలు. లో ప్రైస్ 50 రూపీస్ ఉంది. మీడియం ప్రైస్ 135 దాకా ఉంది. ఇది హిమాయత్ వచ్చేసి 150 రూపాయల దాకా ఉంది టాప్ రేటు. నెక్స్ట్ వచ్చేసి ఆమ్రపాలి వచ్చేసి 55 రూపాయలుగా ఉంది, 55 రూపీస్ ఆమ్రపాలి. నెక్స్ట్ మల్లిక వచ్చేసి 50 నుంచి 65 రూపాయలుగా ఉంది. ఇది కొంచెం పేపర్ క్వాలిటీ మంచిగా ఉన్నది, సూపర్ క్వాలిటీ అయితే కవర్ మల్లిక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాటికాయలు వచ్చేసి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. ఇది 10 to 20 రూపీస్ నాటికాయలు హైదరాబాద్ మార్కెట్లో. ఓకే, ఇది హైదరాబాద్ మార్కెట్ విశేషాలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్లో చూసినట్లయితే బంగినపల్లి 30 రూపీస్ to 40 రూపీస్గా ఉంది, 30 రూపాయల నుంచి 40 రూపాయలు. ఓకే, నెక్స్ట్ దామల్చెరులో బంగినపల్లి చూసినట్లయితే 20 రూపాయల నుంచి 32 రూపాయల వరకు ఉంది. టాప్ రేట్ వచ్చేసి 32 రూపీస్. యావరేజ్ ప్రైస్ 28-30 వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది మల్లిక వచ్చేసి 25 రూపాయల నుంచి 32 రూపాయలుగా ఉంది, 25 రూపీస్ to 32 రూపీస్ మల్లిక. నెక్స్ట్ కాలాపాడ్ వచ్చేసి 40 రూపాయల నుంచి 50 రూపాయలుగా ఉంది, 40 రూపీస్ to 50 రూపీస్ దామల్చెరు మార్కెట్. నెక్స్ట్ హిమాయత్ వచ్చేసి 48 రూపీస్ to 60 రూపీస్గా ఉంది, 48 నుంచి 60 రూపాయలుగా ఉంది హిమాయత్. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేసి 11 రూపీస్ to 17 రూపీస్గా ఉంది తోతాపురి. నెక్స్ట్ వచ్చేసి నీలం వచ్చేసి 15 రూపాయల నుంచి 28 రూపాయల వరకు ఉంది, 15 రూపీస్ to 28 రూపీస్ నీలం దామల్చెరు మార్కెట్లో. ఇవి దామల్చెరు మార్కెట్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నాందేడ్ వచ్చేసి నాందేడ్లో తోతాపూరి వచ్చేసి 15 రూపాయల నుంచి 25 రూపాయలుగా ఉంది. నాందేడ్ దశేర్ వచ్చేసి 55 రూపాయలుగా ఉంది. సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే 65 రూపాయల వరకు ఉంది. నార్మల్గా వచ్చేసి 55 రూపీస్గా ఉంది నాందేడ్ మార్కెట్లో. ఇది ఈరోజు మనకు మ్యాంగో మార్కెట్ అప్డేట్స్. ఓకే అండి, మీకు నా వీడియో ఏమాత్రం ఉపయోగం అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తెలియజేసి ఏంటంటే ఆ తోట తెంపుడు అయిపోయిన తర్వాత నీళ్లు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడతలేవు కదా, నీళ్లు పెడితేనే చెట్టు మనకు సెట్ అయితే మళ్ళీ తొందరగా కాపు కావడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లే దానికి సహజ ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు ఇచ్చే ఎరువులతోటి వచ్చిన ఇగుర్లు కొమ్మలు అవే మనకు నెక్స్ట్ వచ్చే పూత కాతకు మనకు బాగా సహకరిస్తాయి. అందుకని ఇప్పటి నుంచే మనము దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ టైం మనకు మంచి క్రాప్ వెళ్తుంది. ఓకే, కాయలు తెంపుడు అయిపోయింది కానీ డ్రిప్ పైపులు తీసేయడం కానీ నీళ్ళు పెట్టడం ఆపేయడం కానీ చేయకండి, ఎందుకంటే వర్షాలు కొట్టలేదు కాబట్టి. ఈరోజు మనకు ఇప్పుడు పెట్టిన నీళ్ళే మనకు చెట్టు ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడాల్సింది, వర్షం పడితేనే చెట్టు మంచిగా ఇప్పటికి ఎగురు పెట్టి ఉండాల్సింది. వర్షం పడలేదు కాబట్టి మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, నీళ్ళ తడులు ఎరువులు కూడా ఇవ్వండి, ఎందుకంటే ఇన్ని రోజులు కాయలు కాసి ఉంటుంది కాబట్టి. ఈరోజు మనం ఇచ్చేదే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే సహజ ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు ఏదైనా రసాయనిక ఎరువులు ఇచ్చినట్లయితే చెట్టు దగ్గర బాగా హీట్ అయిపోతుంది. చెట్టు కొంచెం ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి అది దానికి హీట్ ఎక్కువ అయిపోయి ఒకేసారి బాగా భూమిలోకి పోవడం వల్ల అది బాగా ఉష్ణం విడుదలవుతుంది. దానివల్ల ఏంటంటే చెట్టు కొంచెం స్ట్రెస్ గురవుతుంది. మామూలుగా ఏంటంటే సహజ ఎరువులు ఇచ్చుకుంటూ కొంచెం తక్కువ మోతాదులో వేయండి రసాయనిక ఎరువులు. ఒకవేళ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తే ఎవరికైనా సహజ ఎరువులు దొరకని వాళ్ళు ఉంటే ఇది. ఓకే, నా వీడియో మీకు ఉపయోగం అనిపించింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.